సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ వీరయోధుడు, బహుజన వర్గాల బంధువు, గౌడజాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న మరి 350 సంవత్సరాల క్రితమే తన యొక్క చరిత్ర అమోఘం. మరి చరిత్రకారులు కూడా ఆ చరిత్రను వక్రీకరించి ఆయన ఒక బందిపోటుగా, ఒక దోపిడి దొంగగా చిత్రీకరించడం జరిగింది. మరి ఆ చరిత్రను నిజంగా కూడా ఆలోచించినట్టయితే మరి అప్పుడున్నటువంటి పాలకులు కానీ, అప్పుడున్నటువంటి అగ్రవర్ణాల పెత్తనం, జమీందారులు, వతందారులు వీళ్ళందరూ కూడా పాపన్నను మరి తట్టుకోలేని పరిస్థితి లోపల పాపన్న దాదాపుగా అంటే అణగారిన వర్గాల కోసం, బహుజన వర్గాల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ అనేటువంటి చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, దూదేకుల మీర్ సాహెబ్ ఇలా ప్రతి ఒక్క కులానికి ఒక్కరిని తన వెంట వేసుకొని రాజ్యాధికారం లోపల వాటా వంచి రాజ్యాన్ని పరిపాలించే గొప్ప మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఆ మహనీయుని చరిత్ర ఈరోజు మనకు మరి మిత్రుడు లింగంపల్లి వెంకటేష్ గారు చాలా అద్భుతంగా దీన్ని ఏఐ టెక్నాలజీతో కూడా నిర్మించడం జరిగింది. గత సంవత్సరంగా అంటే దాదాపు సంవత్సర కాలంగా కూడా దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకొని కూడా దీన్ని నిర్మించడం జరిగింది. మేము గత 3 నెలల క్రితం కూడా దీన్ని ప్రివ్యూ కూడా చూసడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని మార్పులు చేసి కూడా ఇలా సినిమాను మహా అద్భుతంగా కూడా దీన్ని బయట తీయడం జరిగింది. మరి ఈ సినిమా మరి రాబోయే తరాలకు, ఇప్పుడున్నటువంటి తరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఎందుకంటే భవిష్యత్తు లోపల కూడా మరి బహుజన వర్గాలు మనం ఆనాడు మరి టెక్నాలజీ లేని టైం లోపలనే మరి యుద్ధం అంటే కత్తిపట్టి యుద్ధం చేస్తే ఇలా ప్రజాస్వామ్యం లోపల ఓటు ఉంది. మరి ఆ ఓటు ద్వారా మనం ఈరోజు రాజ్యాధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం లోపలే కాదు, ఆంధ్రాలోనే కాదు, దాదాపుగా అంటే భారతదేశం లోపల వివిధ భాషల లోపల కూడా దీన్ని అనువదించి మరి పూర్తి స్థాయి లోపల ఇలా భారతదేశం లోపల కూడా పాపన చరిత్ర తేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ సినిమాను తెలంగాణ ఆంధ్రాలో పాటుగా మరి దాదాపు చాలా థియేటర్లో కూడా దీన్ని రేపు రిలీజ్ కాబోతా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా మరి ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వాయి పాపన్న ఏ ఒక్కరి బిడ్డ కాదు, మరి అందరి బిడ్డ. ఈ సినిమా చూసి కూడా మనం అందరం కూడా మరి భవిష్యత్ తరాలకు కూడా మనం అందరం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జై గౌడన్న, జై పాపన్న.